రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 26 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. నల్లిని పోలిన చిన్న కీటకం కాట్కు వల్ల వచ్చే ఈ వ్యాధి రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియాంటియా సట్సుగమ్యుషి బ్యాక్టీరియా కారణంగా వ్యాపిస్తుంది. శరీరంపై నల్ల మచ్చలు, దద్దుర్లు కనిపించడం మొదటి లక్షణాలు. ఇక వారం రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ బయటపడుతుంది. చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలో కేసులు ఎక్కువగా ఉండగా కడప, నెల్లూరు, అనంతపురం, తిరుపతి సహా పలు జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఈ వ్యాధి సాధారణ యాంటీబయాటిక్స్ తో నయం కానప్పటికీ అవగాహన లోపం వల్ల చాలా మంది ఆలస్యంగా చికిత్సకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. జ్వరం తగ్గకపోవడంతో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ పరీక్షలకు మాత్రమే పరిమితమవుతున్న ప్రజలు శరీరంపై నల్ల మచ్చలు కనిపిస్తే వెంటనే స్క్రబ్ టైఫస్ కోసం ప్రత్యేక ఎలిసా పరీక్ష చేయించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమయానికి చికిత్స అందితే మరణాల రేటు 2% లోపు ఉంటుందని, ఆలస్యమైతే 30% వరకు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఈ పరీక్షలు ప్రధాన ఆసుపత్రుల్లో మాత్రమే ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కేసులు వెలుగులోకి రావడం ఆలస్యం అవుతుంది. ఇక అనుమానిత కేసులు ఎక్కువగా గ్రామాల్లోనే ఉండటంతో నమూనాల సేకరణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి అశోక్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో స్క్రబ్ టైఫస్ అనేది కూడా ఒక కలకాలను సృష్టించిందని చెప్పవచ్చు. అయితే ఇదే కోణంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కీటకం ద్వారా యొక్క స్క్రబ్ టైఫస్ అనే వైరస్ అనేది సోకడంతో ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇప్పటికే ప్రధాన కేంద్రంగా చూసుకున్న కాకినాడ జీజీఎస్ లో 141 కేసులు నమోదు కావడంతో పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా భయాందరంగా మారుతారు. ఏదైతే కేంద్రంగా కాకినాడ కేంద్రంగా ఉన్న యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధితో మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడడంతో దీన్ని పూర్తిగా గుర్తించకపోవడం కూడా చాలా వరకు కూడా మనం చెప్పవచ్చు. అయితే చూసుకున్నట్లయితే ప్రస్తుతం యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి యొక్క వ్యాధికి పడిన ప్రజలు కూడా చాలా మంది భయాందకాలకు గురవుతున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో ఎక్కువగా జ్వరం ఉండడంతో ఎక్కువ రోజులు జ్వరం కూడా తగ్గకపోవడంతో ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో వాళ్ళు దీన్ని అశ్రద్ధ చేయకుండా ఏదైతే ఈ యొక్క ఈ జ్వరాన్ని పూర్తిగా తగ్గకపోవడంతో హాస్పిటల్కి వెళ్లి చికిత్స చేయించుకోవడంతో జనాలకు వెలుగులోకి స్క్రబ్ టైఫస్ అనే కొత్త వైరస్ కి పూర్తి స్థాయిలో అయితే మాత్రం వెలుగులోకి వస్తుంది. అయితే ఇదే విధంగా వారికి ఈ యొక్క స్క్రబ్ టైఫస్ ద్వారా గుర్తించవలసిన కిరణం అలాంటి దద్దుర్లు, మచ్చళ్ళు లాంటివంటి కూడా పూర్తిగా కూడా ఈ యొక్క ఒంటి మీద శరీరం మీద కనబడడంతో అప్రమత్తమైన ఎవరైతే రోగులు ఉన్నారో వారి డాక్టర్లు సంప్రదించడంతో పూర్తిగా కూడా వెంటనే వారికి సరైన చికిత్స అందించే వ్యవస్థ కూడా ఉంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో దీన్ని గుర్తించడంతో ఏదైతే స్క్రబ్ టైఫస్ వైరస్ ఉందో దాన్ని పూర్తిగా గుర్తించడంతో 2% వరకు కూడా మనం పూర్తిగా కూడా యొక్క మరణాలు అయితే తగ్గించవచ్చు. అయితే దీని స్థానంలో ప్రస్తుతం అయితే ఇంకా ప్రాణ నష్టం అనేది ఏది జరగకపోయినా సరే పూర్తిగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థానంలో చూసుకున్నట్లయితే ఏదైతే పూర్తిగా ఒక వైద్య కానివ్వండి పూర్తి స్థాయిలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువగా వ్యాపించే ప్రయత్నం ఉంది. అది ఇప్పటికే కూడా పూర్తి మన స్థానంలో చూసుకున్నట్లయితే ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ల్యాబ్లు కూడా అనుకూలంగా కూడా వాటికి పూర్తిగా దగ్గరలో లేకపోవడం కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే ఎక్కువగా చిత్తూరు, అలాగే విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, విజయనగరం, కర్నూలు, అనకాపల్లి ఇటువంటి ప్రాంతాల్లో కూడా బారిన పడిన సాధారణ యాంటీబయాటిక్స్ తో కూడా మనకు సమన్వయ అవకాశం ఉందని కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే ఈ స్క్రబ్ టైఫస్ అనే ఈ యొక్క వైరస్ ద్వారా కూడా పూర్తిగా ప్రజలైతే మాత్రం అనారోగ్య బారిన పడకుండా కూడా ముందుగా కూడా అధికారులు కానివ్వండి, ఆసుపత్రి యాజమాన్యం కానీ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవడంతో ముందుగా కూడా దీన్ని గుర్తించి వారికి సరైన సమయంలో చికిత్స అందజేయడం ద్వారా కూడా మనం చెప్పొచ్చు. అదే కూడా ఇటువంటి వెలుగులోకి ఈ వైరస్ రావడంతో విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి ప్రధాన ఆసుపత్రుల్లో ల్యాబ్ల్లో అనుమానిత పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. ఇవి కాక పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు కూడా 17 జిల్లాలో ఉన్నాయి. అదే విధంగా పూర్తి స్థాయిలో మనకి అనుమానిత కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ రావడంతో ఇప్పటికే కూడా ప్రజలందరూ భయాందోళనగా మారుతున్నారు. ఏదైతే గతంలో జరిగిన ఈ కోవిడ్ తర్వాత చూసుకున్నట్లు మరలా ఈ జ్వరం అనే ఒక ఏదైతే సూచనతో పూర్తి స్థాయిలో శరీరంపై నల్లటి మచ్చలు, దద్దుర్లు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ అనేది వైద్యులు నిర్ధారించడంతో అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కాకినాడ జీజీఎస్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో 141 మంది కేసులు అయితే మాత్రం పాజిటివ్ కేసులుగా నిర్ధారించడం జరిగింది. ఇప్పటికే
అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యాధికారులు కూడా ముందుగా కూడా వారి అత్యుత్తమంగా కూడా వారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అప్రమత్తం అయ్యారు. ప్రజలెవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యాశాఖ డిఎంఓ ఆఫీస్ నుంచి కూడా వారికి సరైన గైడెన్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఎలక్ట్ చేసి ఈ యొక్క స్క్రబ్ డైపర్స్ వ్యాధిని నిర్మూలించాలి, దీని బారి నుండి ప్రజలను కాపాడాలని వస్తుంటే అయితే మాత్రం ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీఎం, డిప్యూటీ సీఎం కానివ్వండి, ప్రజల సీఎం కానివ్వండి, అందరూ కూడా దీనిపై ఒక్కసారిగా కూడా ముందుకు రావడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే మాత్రం ప్రస్తుతం అయితే పూర్తిగా కాకినాడ జిల్లాలో 141 కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపిందని చెప్పొచ్చు. ఈ స్క్రబ్ డైపర్స్ వ్యాధి ఏ విధంగా, ఏ క్షణాన్ని ఏ విధంగా మారుతుంది, దీన్ని ఏ విధంగా ఎదురికి వెళ్తుంది అనేది కూడా అయింది. కానీ ఏ విధంగా భయపడే అవసరం లేకుండా దీనికి పూర్తి స్థాయిలో సకాలంలో వైద్యం అందిస్తే మాత్రం ఇది ఆ ప్రాణిని కాపాడొచ్చు, ఆ రోగిని కాపాడొచ్చు, వారికి ఎటువంటి ప్రాణ భయం ఉండదు. దీన్ని అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణానికే ముప్పు అని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడం జరుగుతుంది. దేవిక, అయితే ఇది ఏదైతే వ్యాధి ఉందో ఏ కీటకం వల్ల వస్తుందంటారు? ఇది క్రిమి కీటకం అనేది ఒక వైరస్ కీటకం, చిన్న క్రిమి కీటకం అనేది వస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ యొక్క సీతను బట్టి చూసుకున్నట్లయితే శీతాకాలంలో ఈ యొక్క శీతాకాల సమస్యను బట్టి కూడా కొన్ని వైరస్ బ్యాక్టీరియాల వల్ల కూడా వచ్చే ఈ యొక్క క్రిమి కీటకం, చిన్నపాటి క్రిమి కీటకం కూడా వచ్చి దాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం, దాని వల్ల వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. దేవిక, అయితే స్క్రబ్ టైఫస్ కు కారణమయ్యే బ్యాక్టీరియాకు శాస్త్రీయ పేరు ఏమిటి ఉండొచ్చు? అంటే పూర్తి స్థాయిలో మనకి అది బ్యాక్టీరియాస్ పరంగా ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ అనే ఒక వైరస్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో ఒక వైరస్ మూలంగానే నిర్ధారణ జరుగుతుంది. దాని పరంగానే వారు చర్యలు తీసుకోవడం కూడా వైద్యులు ఇప్పుడప్పుడుకే దాన్ని పూర్తి స్థాయిలో దానికి ఏ విధంగా గుర్తించాలి, దాన్ని ఏ విధంగా ఈ యొక్క రోగుల్ని పూర్తి స్థాయిలో వారిని రోగ ఎవరైతే స్క్రబ్ టైఫస్ ఏదైతే ఉందో దాని బారిన పడకుండా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దేవిక, అయితే స్క్రబ్ టైఫస్ మొదటి లక్షణాలు ఏమై ఉండొచ్చు? ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి సాధారణంగా ఎంత సమయం పడుతుందంటారు? మాక్సిమం ఈ స్క్రబ్ టైఫస్ అనేది కూడా పూర్తిగా జ్వరం అనేది వస్తూ ఎక్కువగా ఉండొచ్చు. అయితే జ్వరం ఎక్కువ 4-5 రోజులు తగ్గపోవడంతో సాధారణంగా టైఫాయిడ్, మలేరియా అని చెప్పేసి రోగులు అయితే మాత్రం ప్రజలందరూ కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళకపోవడం అంటూ ఉంటుంది, సర్దుపాటుగా దాన్ని చూస్తుంటారు. కానీ ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సి వస్తుంది. ఇది ఏదైతే ఆ నిర్లక్ష్యం చేస్తున్నారో దాని ద్వారా క్రమేపీ నల్లటి చిన్న మచ్చలు, దద్దురు లాంటివి శరీరంపై క్రమేపీ రావడం తరగడంతో ఇమీడియట్ గా ఒక 2-3-4 రోజుల్లో కూడా దీని పూర్తి ప్రభావం ఆ రోగిపై పడే అవకాశం ఉందని కూడా డాక్టర్లు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అయితే కాకినాడ జిల్లాలో కానివ్వండి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లెక్కేసుకున్న కాకినాడ జీజీఎస్ లో తదితర పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వారికి 141 కేసులు పాజిటివ్ గా నమోదవుతుంది. వీళ్ళందరూ కూడా ముందుగా జ్వరం అనేది రావడం, అంటే జ్వరం అంటే టైఫాయిడ్ కదా, శీతాకాలం కదా, టైఫాయిడ్ వచ్చింది అనే విధంగా కూడా వారు అనుకోవడంతో తప్పలేదు. కానీ దాన్ని 2 రోజుల్లో జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యులు సంప్రదించడంతో ఈ 141 మంది కూడా క్రమేపీ ఈ యొక్క నల్లటి మచ్చలు, దద్దులు రావడంతో ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కూడా డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. దేవిక, అయితే అశోక్, ఏ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి అంటారు? అయితే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి కాకినాడలో అయితే 141 కేసులు అయితే నమోదైన. దేవిక, అదే విధంగా చూసుకున్నట్లయితే చిత్తూరులో అయితే మాత్రం 373 ఉన్నాయి. అదే విధంగా విశాఖపట్నంలో అయితే 123 ఉన్నాయి. కడపలో అయితే 34 ఉన్నాయి. నెల్లూరులో అయితే 86 ఉన్నాయి. అనంతపురంలో 68 ఉన్నాయి. విజయనగరంలో 50 ఉన్నాయి. కర్నూలులో 42 ఉన్నాయి. అనకాపల్లిలో 41 ఉన్నాయి. శ్రీకాకుళంలో 34 ఉన్నాయి. అలాగే అన్నమయ్య జిల్లాలో 54 ఉన్నాయి. అలాగే గుంటూరులో 52, నంద్యాలలో 31, ఇలాగా ఈ 30 జిల్లాల్లో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనేది పూర్తి స్థాయిలో రావడం జరుగుతుంది. దేవిక, అయితే శరీరంపై నల్ల మచ్చలు కనబడితే ఏ ప్రత్యేకమైన పరీక్ష చేయించుకోవాలని నిపుణులు చెప్తున్నారంటారు? ప్రస్తుత స్థాయిలో నల్లటి మచ్చలు అనేది పూర్తిగా ముందు జ్వరంతో మొదలయ్యి తర్వాత యొక్క శీతాకాల సమయంలో ఒంటి మీద ఏదైతే తెల్లగా పొరపొరలుగా యొక్క బొలుసు కింద కారడంతో ప్రజలు సాధారణంగా వచ్చే బొలుసే కదా, దాని వల్ల మనం పట్టించుకోవాలన్నా సరే ఆ క్రమేపీ చిన్న మచ్చలు రావడంతో వెంటనే సాధారణ ల్యాబ్ పరీక్షల్లో వారు ఏదైతే ప్రస్తుతం ఉన్న ఇక ఆధునిక ల్యాబ్ల్లో కానివ్వండి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ల్యాబ్ల్లో వెంటనే దీని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు దీని మీద చికిత్స చేయించుకున్న తర్వాత పూర్తిగా దాని మీద ఏదైతే ఈ నల్లటి మచ్చలు ఉన్నాయో ఆ నల్లటి మచ్చలు నిర్ధారణ చేసి ల్యాబ్ల్లో పూర్తిగా నిర్ధారణ చేసిన తర్వాతే దీన్ని ధృవీకరించడం జరుగుతుంది స్క్రబ్ టైఫస్. దేవిక, అయితే సమయానికి చికిత్స అందితే మరణాల రేటు ఎంత శాతానికి తగ్గుతుందని వైద్యులు పేర్కొన్నారు? అశోక్, మన మరణం మాక్సిమం త్వరలో మనకి అత్యంత వయసరంగా పూర్తి స్థాయిలో అయితే మాత్రం వాళ్ళు ఎక్కడైతే చికిత్స తొందరలోనే వాళ్ళకి అందిస్తే పూర్తి స్థాయిలో
2% వరకు కూడా తగ్గొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఆలస్యంగా చికిత్స పొందితే మరణాల రేటు ఎంత వరకు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా చికిత్స చేయడంతో ఈ స్క్రబ్ టాబ్లెట్స్ ద్వారా వైద్యులు అయితే పూర్తి స్థాయిలో హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే కూడా చేయి దాటిపోయే పరిస్థితి రాకుండానే వైద్యులందరూ కూడా కాకినాడ జిఎస్ లో పరుగులు పెడుతున్నారు. ఏదైతే ఈ స్క్రబ్ టాబ్లెట్స్ వైరస్ ఉందో, ఈ కీటక వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు కూడా వైద్యులందరూ కూడా రోగులందరి వల్ల, అలాగే ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తూ కూడా ఎవరికెవరికి కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, అదే విధంగా యొక్క 6.30% పెరిగే, అంటే దీన్ని పూర్తిగా ఏదైతే స్క్రబ్ టాబ్లెట్స్ వ్యాధి ఉందో, ఈ స్క్రబ్ టాబ్లెట్స్ వ్యాధి పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే, వారికి సరైన చికిత్స అందించకపోతే పూర్తి స్థాయిలో 6.30% పెరిగే మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా వైద్యులు హెచ్చరించడం జరిగింది. అలాగే పూర్తి నిపుణులు కూడా దీని మీద విశ్లేషణ చేయడం జరుగుతుంది. అయితే స్క్రబ్ టైఫస్ పరీక్షలు ఏ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయంటారు? అంటే ప్రస్తుతం మనకి స్క్రబ్ టాబ్లెట్స్ ప్రస్తుతం ఉన్న జిల్లాల పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఎక్కువగా మనకి కాకినాడ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ కేసుల ప్రధాన ఆసుపత్రుల్లో ఏదైతే ల్యాబ్లు అనుమానితంగా ఉన్న పరీక్షలు అలా పూర్తి స్థాయిలో ఏదైతే పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు 17 జిల్లాల్లో ఉన్నాయి. ఈ 17 జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికప్పుడు ఎవరైతే రోగులు స్క్రబ్ టాబ్లెట్స్ ద్వారా బాధపడుతున్నారో వారందరినీ కూడా అక్కడ ల్యాబ్లకు, కొన్ని ల్యాబ్ల ద్వారానే ఇంకా ప్రభుత్వం పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆ ల్యాబ్ల ద్వారానే ప్రజలందరూ కూడా అక్కడికి పంపించే వ్యక్తం కూడా చేస్తున్నారు. అయితే కాకినాడ జిల్లాలో కూడా ఈ ల్యాబ్ లో కూడా పరీక్షలు ఇప్పుడిప్పుడే వైద్యులు చేస్తూ ఆ యొక్క రోగులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క అనుమానిత లక్షణాలు ఉన్నాయో, అనుమానిత లక్షణాలు ఉన్న అందరినీ కూడా నల్లటి మచ్చలు, దద్దులలో అందరినీ కూడా ఒక ప్రత్యేకమైన క్వారంటైన్ లో పెట్టి వారందరినీ కూడా బయటికి కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి, దాన్ని ఒక అంటువ్యాధి కాకపోయినా దాని ప్రభావం కూడా మిగతా ప్రజల మీద కూడా చూపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు ల్యాబుల్లో పరీక్షలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కేసులు ఆలస్యంగా వెలుగులోకి రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అశోక్? అయితే పూర్తిగా మనం చెప్పుకోవచ్చు దేవిక, ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం లేవగానే 6 గంటల నుండి అందరూ కూడా వారి వారి పనులు, కార్యకలాపాల్లో కూడా పూర్తిగా నిమగ్నమైపోతారు దేవిక. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉదయం 6 గంటల నుంచి ఈ యొక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కానివ్వండి, ఈ యొక్క పల్లెటూరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఎక్కువ పని మీద దృష్టి పెడుతుంటారు తప్ప, ఆరోగ్యం చిన్నగా ఏదో జ్వరం వచ్చిందంటే సరేనా ఏదో టాబ్లెట్ వేసుకోవాలి సరిపోద్ది, 650 డోలో 50 వేసుకుంటే సరిపోద్ది అన్న ఫారం లో చూసుకుని ఆ రోజు జ్వరం తగ్గిపోతే వెళ్ళిపోతారు తప్ప సరైన వైద్యులను కూడా పూర్తిగా సంప్రదించకపోవడంతో, అలాగే చిన్న చిన్న మచ్చలంటే ఈ యొక్క శీతాకాలంలో ఉన్న వాతావరణ పరిస్థితి బట్టే వస్తున్నాయా అని కూడా వారు నిర్లక్ష్యం చేసే ఫారంలో చూసుకున్నట్లయితే ఆ విధంగా కూడా ఈ యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దేవిక. సో అనుమానిత కేసులు గ్రామాల్లో అధికంగా ఉండటంతో నిపుణులు ఏ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారంటారు? ప్రస్తుతం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఎక్కువగా ఉండడంతో గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రుల నుండి సిబ్బందిని కూడా ఆ యొక్క గ్రామాల్లో పర్యటించి ఎవరైతే ఆశా వర్కర్లు కానివ్వండి, డిఎంహెచ్ఓ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వారికి విశ్లేషణ జరిపించి ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పూర్తి స్థాయిలో ఉన్న అధికారులు కానివ్వండి, వైద్య బృందాన్ని నుంచి కూడా ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క సర్వే చేయించే విధంగా చేసి ఎవరికైనా ఈ యొక్క కారణాలు, అంటే ఏదైతే ఈ స్క్రబ్ టైఫస్ ద్వారా వస్తున్న యొక్క అనుమానిత లక్షణాలు, ఏదైతే జ్వరం పూర్తిగా 4-5 రోజుల నుండి తరచూ జ్వరం వస్తున్నా కానివ్వండి, అదే విధంగా శరీరంపై నల్లట మచ్చలు, దద్దురు లాంటివి వస్తున్నా కానివ్వండి, అలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే జల్లించడం జరిగింది. అదే విధంగా రాజమహేంద్ర నగరం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, అలాగే అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుండి కూడా ఇక్కడ వైద్య బృందాలు కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఒక విశ్లేషణ చేసి ఎవరైతే ఈ యొక్క స్క్రబ్ టైఫస్ ద్వారా బాధపడితే అవకాశాలు ఉన్నాయా, లేదా ఇదే విధంగా ఏదైతే ఈ యొక్క లక్షణాలు కలిగి ఉన్నారా, ఈ వైరస్ వల్ల ఈ యొక్క బ్యాక్టీరియా వైరస్ వల్ల క్రిమికీటకం, చిన్న క్రిమికీటకం అనేది, కంటికి కనబడిన క్రిమికీటకం అనేది ఈ యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధిని తీసుకొస్తుందనే భయంతో ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో భయపడుతున్నా సరే వైద్యులైతే మాత్రం దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా 2-3 రోజుల్లో మీకు ఏదైనా సరే జ్వరం తగ్గపోయినా, ఒంటి మీద నల్లటి చిన్న దద్దురు లాంటివి వస్తే ఇమీడియట్ గా వైద్యుల దగ్గర రండి. ఆ ల్యాబ్ల్లో పూర్తి స్థాయిలో దీనిపై పరీక్షలు చేసి ఒకవేళ ఉంటే కనుక వెంటనే దానికి ఏ విధంగా మనం చికిత్స చేయించాలి, ఏ విధంగా దాన్ని నిర్మూలించాలనే కోణంలో అయితే మాత్రం దీన్ని పూర్తిగా కూడా వైద్యులు అయితే మాత్రం ప్రజలందరికీ కూడా ఇప్పటికే కూడా ప్రజలందరికీ కూడా వారు పత్రికల ద్వారా కానివ్వండి వారి పూర్తి స్థాయిలో మాత్రం చెప్పడం జరుగుతుంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్, ఆంధ్రప్రదేశ్ లో వేగంగా పెరుగుతున్న ఏ వ్యాధి కేసులు వైద్య శాఖను అప్రమత్తం చేశాయంటారా? ఎస్ దేవిక, దాదాపుగా వైద్య శాఖ అయితే మొత్తం చాలా అప్రమత్తంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం కరోనాతో ఎంతగా సఫర్ అయ్యామో ప్రపంచం అంతా తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఏదైతే ఉందో
దీన్ని ఒక బ్యాక్టీరియాగా అయితే ఒక ప్రాథమిక అంచనా వేశారు. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఇంకా వైద్యులు దీన్ని ప్రాథమిక అంచనాలో మాత్రమే ఉన్నారు. కాకినాడ వరకు చూసుకుంటే 141 కేసులు అంటే 141 మందిలో ఈ బ్యాక్టీరియా ఉంది అని గుర్తించారు. అయితే దీని లక్షణాలు ఏంటి, దీనికి ఎలాంటి చికిత్స చేయించుకోవాలి, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి అనేది అయితే వైద్యులు కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. కానీ ఏంటి ఈ స్క్రబ్ టైఫస్ అనేది కనుక మనొక్కసారి చూసుకుంటే ఇది ఒక పరాన్న జీవి నుంచి అంటే ఓరియాంటియా సట్సుగమిషి అంటారు, దాని నుంచి ఒక టైఫస్ ఒక రూపాంతరం చెంది ఈ స్క్రబ్ టైఫస్ గా మారుతుంది. వాస్తవానికి దీన్ని 1930వ సంవత్సరంలోనే జపాన్ లో ఫస్ట్ టైం గుర్తించారు. ఇది ప్రొటీ బ్యాక్టీరియా అంటారు దీనికి సంబంధించి. 1930లో గుర్తించారు. ఇది ఏడాదిలో అంటే 12 నెలల్లో ఒక 6 నెలలు అంటే దాదాపుగా ఫిబ్రవరి అంటే ఆగస్టు మధ్యలో అంటే ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్యలో ఖచ్చితంగా ఈ బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటది. ఎందుకంటే ఇది కొన్ని క్రిమి కీటకాల నుంచి వస్తుంది. ఎక్కువగా గ్రామాల్లో మారుమూల పల్లెటూరు వాతావరణంలో మాత్రమే ఇది తొందరగా బయటపడుతుంది. అలానే పట్టణాల్లో నగరాల్లో ఉండదని కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పాత మంచాలు గాని పాత పరుపులు గాని పాత దిండ్లు వాడేవాళ్ళు ఎక్కువగా అందులో కొన్ని కీటకాలు ఉంటాయి, వాటిని పెద్దగా పట్టించుకోవాలి, లైట్ తీసుకుంటాం. ఆ కీటకాల నుంచి వచ్చే ఒక బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్నే ఈ స్క్రబ్ టైఫస్ అంటారు. దీని ద్వారా కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయి. జ్వరం రావడం, తలనొప్పి రావడం, అలాగే ఒళ్ళు నొప్పులు రావడం, దగ్గు రావడం, అలాగే ఒంటి మీద దద్దుర్లు రావడం, ఇది కామన్ గా వస్తా ఉంటాయని లైట్ తీసుకుంటాం. ఈ పురుగు ఎప్పుడైతే మన బాడీ మీద టచ్ చేస్తుందో లేదంటే మనల్ని కుట్టే ప్రయత్నం చేస్తుందో ఆటోమేటిక్ గా ఒక దద్దురు వస్తుంది. ఆ దద్దురు వచ్చినప్పుడు లైట్ తీసుకుంటాం, దాని ద్వారా జ్వరం వస్తుంది, మామూలు మందులు వాడేస్తుంటాం. కానీ ఇది అట్లా కాదు. అది ఖచ్చితంగా అంటే దీని మరణాల శాతం ఎక్కువగా ఉంటదంటే వైద్యులు చెప్తున్నది అంతగా అయితే ఏముండదు. అంటే దీన్ని నెగ్లెక్ట్ చేసి ఖచ్చితంగా ఒక 2% అయితే మరణాల శాతం పెరిగే అవకాశం ఉంటుంది అనేది వైద్యులు అంచనా. కాకపోతే ఇది గుర్తించిన తర్వాత ఒక 10 రోజులు ఎక్కువగా జ్వరం తగ్గకపోతే ఈ లక్షణాలు ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ల్యాబ్కి వెళ్ళాలి, పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు చేయించుకున్న తర్వాత అప్పుడు ఈ వ్యాధిని గుర్తిస్తే గనక దీనికి సంబంధించి అయితే ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి అనేది వైద్యులు చెప్తున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి అని వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది ఇది. వాస్తవానికి ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఎలాగైతే ఉంటాయి ఇది కూడా ఒక సీజనల్ బ్యాక్టీరియా అని చెప్పుకోవాలి. కానీ వైద్యులు చెప్తున్నది ఒకటే, సకాలంలో గనక ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇంకా ఇనీషియల్ అంటే పీక్ లెవెల్ కి ఎప్పుడు వెళ్ళిపోతాడు రోగి అంటే కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కోమాలోకి కనుక వెళితే గనక ఒక 6 నుంచి 30% వరకు మరణాల రేటు ఉండే అవకాశం ఉంటుంది అనేది. అయితే ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, స్క్రబ్ టైఫస్ కి ఎలాంటి పరీక్ష చేయించుకోవాలి. ఎలీసా అనేది ఒక టెస్ట్ ఉంటుంది, ల్యాబ్కి వెళ్తే ఆ ఎలీసా అనే పరీక్ష కనుక చేయించుకుంటే ఈ స్క్రబ్ టైఫస్ ద్వారా మనం ఇన్ఫెక్ట్ అయ్యామా లేదా, మన బ్లడ్ లో ఆ బ్యాక్టీరియాకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అనేది చాలా స్పష్టంగా బయటకు వస్తుంది ఆ టెస్ట్ ద్వారా. ఇమీడియట్ గా అనుమానం ఉన్న వాళ్ళైతే మాత్రం ఆ టెస్ట్ చేయించుకోమని చెప్తున్నారు. కాకినాడ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం 141 రోగుల్లో ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయి ఉంది అనేది అయితే డాక్టర్లు గుర్తించారు. దీనికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాబుల్లో దీనికి సంబంధించి పరీక్షలు చేసే కిట్లు అయితే అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే కరోనా టైప్ లోనే దీనికి కూడా ఇప్పుడు ప్రత్యేక వార్డులన్నా ఏర్పాటు చేస్తారా, ఇటువంటి వాళ్ళందరినీ ఒక చోట ఉంచుతారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇదైతే అంటువ్యాధి అనేది అయితే అక్కడ చెప్పట్లేదు. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. అంటువ్యాధి కాదు కాబట్టి అంత ప్రమాదకరం అయితే కాదు. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తున్న వ్యాధి మాత్రమే. దీంట్లో ఒకరి నుంచి ఒకరికి సోకే లక్షణాలు ఉన్నాయా లేదా ఈ బ్యాక్టీరియాలో అనేది అయితే ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. కాకపోతే అంతగా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇమీడియట్ గా కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ 20 రోజుల నుంచి 30 రోజులు ఎక్కువగా కనుక లేట్ చేస్తే ఈ లక్షణాలు ఉన్నా సరే పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఎదురవుతుంది, మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనేది అయితే వైద్యులు చెప్తున్నారు. దేవిక, అయితే శేఖర్, స్క్రబ్ టైఫస్ కు కారణమయ్యే బ్యాక్టీరియాకు శాస్త్రీయ పేరు ఏమై ఉండొచ్చు? వాస్తవానికి అదే నేను చెప్పింది, స్క్రబ్ టైఫస్ శాస్త్రీయ నియమం అంటే వాస్తవానికి జపాన్ లో గుర్తించింది ఇది. దీన్ని బుష్ టైఫస్ అని కూడా అంటారు. స్క్రబ్ టైఫస్ లేదా బుష్ టైఫస్ అంటారు. ఇది ఒక కణాంతర పరాన్న జీవి నుంచి ఓరియాంటియా సట్సుగమిచి అనేది ఒకటి ఉంటది, దాని నుంచి టైఫస్ గా ఒక రూపాంతరం చెందుద్ది. అలా రూపాంతరం చెందిన దాన్ని స్క్రబ్ టైఫస్ అంటారు. ఇది ఒక ప్రొటీ బ్యాక్టీరియా వాస్తవానికి. ఎందుకంటే ఈ వ్యాధి ఇతర రకాల టైఫస్ మాదిరిగానే ఉంటది. వాస్తవానికి టైఫస్ అనేది
బ్యాక్టీరియాల నుంచి వస్తుంది, రకరకాల కీటకాల నుంచి. కానీ ఈ వ్యాధి కారకం ఇక మీద ఈ టైఫస్ బ్యాక్టీరియాతో కూడిన రొకెట్సియా జాతిలో చేర్చబడలేదు దీన్ని, కానీ ఓరియాంటియాలో మాత్రం చేర్చబడింది. అందువల్ల ఈ వ్యాధి ఎక్కువగా ఇతర టైఫీ నుండి విడిగా వర్గీకరించేస్తారు సెపరేట్ గా. అందుకే దీన్ని సీజన్లు బట్టి మనలో ఉండే లక్షణాలను బట్టి, అంటే ఈ స్క్రబ్ టైఫస్ ఎవరికైతే అటాక్ అవుతుందో వాళ్ళ ఉండే లక్షణాలు బట్టి స్క్రబ్ టైఫస్ గా గుర్తిస్తారు, లేదంటే బుష్ టైఫస్ అని కూడా గుర్తిస్తారు. కాకపోతే ఇప్పుడు కాకినాడ జిల్లా వరకు చూసుకుంటే 141 కేసులు ఏదైతే నమోదయ్యాయని చెప్పి ప్రాథమికంగా చెప్తున్నారు, అందులో ఎక్కువగా ఈ స్క్రబ్ టైఫస్ లక్షణాలే ఉన్నాయనేది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని అనుమానిత కేసులకు పరీక్షలు చేశారు. దాదాపు 6,678 ఎన్నో పరీక్షలు చేశారట. అయితే అందులో ఒక 1,317 కేసులు అయితే గుర్తించారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అందులో కాకినాడ వరకు అయితే 141 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో చూసుకుంటే 379 కేసులు గుర్తించారు. విశాఖపట్నంలో చూసుకుంటే 123 కేసులు గుర్తించారు. అలాగే కడపలో కూడా ఉన్నాయి, అక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి, 94 కేసులు ఉన్నాయి. అలాగే నెల్లూరు, అనంతపురం, విజయనగరం అన్ని జిల్లాలో గుర్తించారు. తక్కువగా చూసుకుంటే నంద్యాల జిల్లాలో ఒక 30 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. ఎక్కువగా చూసుకుంటే చిత్తూరు జిల్లాలో బాగా ఎక్కువగా ఉన్నాయి, 379 కేసుల వరకు దీన్ని గుర్తించారు. సెకండ్ ప్లేస్ లో కాకినాడ జిల్లా ఉంది. కాకినాడ జిల్లాలో 141 కేసులు అయితే గుర్తించారు. అంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే, జ్వరం గాని, ఒళ్ళు నొప్పులు గాని, ఎక్కువ దద్దుర్లు వచ్చి అది కూడా నల్లగా గనక దద్దుర్లు మారితే ఎలీసా అనే ఒక పరీక్ష ఉంటుంది. ఆ ఎలీసా అనే పరీక్ష చేయించుకుంటే ఇమీడియట్ గా ఇది స్క్రబ్ టైఫస్ కాదా అనేది అయితే నిర్ధారించవచ్చు అనేది వైద్యులు చెప్తున్నమాట. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శేఖర్.